బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మరవని రెండో రోజు విచారణ చేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ పై విచారణ చేయనున్నారు. ఆధారాల ముందుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈఆర్ ఇన్ఫోటెక్ ద్వారా డొమైన్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. యుఎస్ కంపెనీ పేరుతో ఉంటే ఎవరికి అనుమానం రాదని ఐబొమ్మరవి భావించినట్లు తెలుస్తుంది. వీటి ఆధారంగా ఈమెయిల్ ఐడి, క్లౌడ్ సర్వర్లు, నకిలీ వెబ్సైట్స్, బెట్టింగ్ యాప్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. క్లౌడ్ సర్వర్లో సైతం 21,000 పైరసీ సినిమాలు ఉన్నట్లు గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మరవనైతే ఈ రోజు రెండో రోజు అయితే విచారించనున్నారు అధికారులు. సో ఇప్పటికే విచారణ అనంతరం కూడా తన నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోవడంతో పలు ఆధారాలను అయితే సేకరించారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ముందుంచి ఈ రోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్, సో అమౌంట్ కి సంబంధించి కూడా ఈ రోజు అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులు అయితే అన్ని ఆధారాలు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్ చెప్పారండి, సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు సంపాదించారు? సో ఎందుకంటే ఈరోజు ప్రధానంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే పెద్ద మొత్తంలో కూడా ఐబొమ్మరవి అయితే సినిమా పైరసీ చేసి కూడా సో ఏదైతే బెట్టింగ్ యాప్స్ నే దీనిలో ప్రధానంగా చూస్ చేసుకున్నారంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించున్నారు అనుకోవచ్చు? ఇసుకల ఐబొమ్మ రవి కేసులో రెండోసారి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో నిన్న మొదటి రోజు విచారణ పూర్తయింది. ఈ రోజు రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మంది రవిని విచారిస్తున్నారు. అయితే కీలకంగా నిన్న కొన్ని ఆధారాలను ముందుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ విషయంలో జరిగినటువంటి లావాదేవీలు, ఇటు వెబ్సైట్లు, ఎందుకంటే ఐబొమ్మ బొప్పం టీవీని దాదాపు 17 వివిధ రకాల మాస్క్ ఐపీల ద్వారా వెబ్సైట్లను సృష్టించి ఈ పైరసీకి సంబంధించినటువంటి ఐబొమ్మ కావచ్చు, బొప్పం టీవీని రన్ చేసినట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ద్వారా కూడా ఇదంతా నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు ముందుంచి నిన్న విచారించారు. తన క్లౌడ్ డేటాలో కూడా 21,000 సినిమాలు కూడా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎందుకంటే గతంలోనే ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా తన వద్ద లభించినటువంటి హార్డ్ డిస్క్లలో కూడా ఈ సినిమాలు ఉన్నాయి. క్లౌడ్ డేటాలో కూడా, క్లౌడ్ సర్వర్లో కూడా ఈ సినిమాలే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగినటువంటి లావాదేవీలు ఆయా సంస్థల ద్వారా నుంచి ఏ విధంగా లబ్ధి పొందారు, ఆ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేశాడు అన్న అంశాలు నిన్న విచారించిన నేపథ్యంలో కొంత కీలక సమాచారాన్ని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. అయితే ఈరోజు రెండో రోజు 2 అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మంది రవిని విచారించినట్లు కూడా తెలుస్తుంది. టెలిగ్రామ్ ద్వారా ఎవరెవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, ఎందుకంటే ఇప్పటికే ఐబొమ్మ రవికి తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా థియేటర్లో రికార్డ్ చేసి పైరసీ మూవీలను విక్రయిస్తున్నటువంటి వారిని ఇప్పటికే గతంలో 2 అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో అట్లా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి సహకారంతో ఇదంతా నిర్వహిస్తున్న అంశాలపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రెండో రోజు విచారించున్నారు. అయితే ఇందులో స్వతహాగా 2 రకాలుగా పైరసీ చేసినట్లుగా కూడా తన విచారణలో ఐబొమ్మ రవి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకటి, ఓటీటీల నుంచి స్క్రీన్ రికార్డింగ్ చేసి ఐబొమ్మ బొప్పం టీవీల్లో కూడా తాను పైరసీ మూవీలను అప్లోడ్ చేసినట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా సినిమా థియేటర్లలో కొంతమంది టెలిగ్రామ్ యాప్ల ద్వారా సినిమాలను రికార్డ్ చేసి తనకు పంపించేవారన్నట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన ఇంకా లోతైన దర్యాప్తు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. ఎవరెవరు సహకరించారు, తనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరి నుంచి సినిమాలను విక్రయించాడన్న దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో రెండో రోజు విచారణలో ఈ అంశాలు కూడా కొంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఇందులో ఎవరెవరి సహకారం ఉంది అన్న అంశంతో పాటుగా విదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి సర్వర్లు, ఇప్పటికే ఆయనే మెయింటైన్ చేసినటువంటి వెబ్సైట్లకు సంబంధించినటువంటి కొనుగోలు చేసిన ఇన్వాయిస్లను తన ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ఇప్పటికే గుర్తించారు. వాటిని ముందుంచి సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో 2 రకాల ఆధారాలు ఇప్పటికే లభించినట్లు కూడా తెలుస్తుంది. ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థ ద్వారా చేసినటువంటి చెల్లింపులే కావచ్చు, దాని ద్వారా డొమైన్లను, ఈ 2 వెబ్సైట్లను ఏ విధంగా నిర్వహించాడు, ఎందుకంటే అమెరికా సంబంధించిన సంస్థ అంటే ఎవరికి డౌట్ రాదు. అక్కడి నుంచి ఒకవేళ దర్యాప్తు చేయాలన్నా, ఎవరైనా గుర్తించాలన్నా కూడా ఇబ్బందిగా మారుతుంది. అమెరికా సంస్థ అంటే ఎవరికైనా నమ్మకం ఉంటుందన్న ఉద్దేశంతో అమెరికాలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సంస్థని ఏర్పాటు చేసి ఈ 17 వెబ్సైట్లను కూడా దానికి అనుసంధానం చేస్తూ ఈ పైరసీకి సంబంధించినటువంటి ఐబొమ్మను బొప్పం టీవీని నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ మూవీ రూల్స్,
న్యూస్, తమిళ్ వన్ అనే 2 వెబ్సైట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మూవీలను కొనుగోలు చేయడం, అందులోనే స్క్రీన్ రికార్డింగ్ చేయడం, ఇటు ఓటీటీలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పటికే ఆహా రకరకాల ఓటీటీలను రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాలను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా రికార్డ్ చేసి ఐబొమ్మ, బొప్పం టీవీలో పెట్టినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సో ఇందులో బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంత లావాదేవీలు జరిగాయి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరెవరు సహకరించాలన్న అంశాలపైన కూడా 2వ రోజు విచారిస్తున్నారు. మరి ఈ 2 రోజులు, ఇంకా 2 రోజుల విచారణ ఉంది, కస్టడీ విచారణ. ఈ 2 రోజుల్లో ఎలాంటి అంశాలు వీళ్ళకి వస్తాయని మాత్రం చూడాల్సిన పరిస్థితి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.